బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి మీద రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియోకి ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో బాలయ్య వారసుడి గురించి ప్రకటన వస్తుందని ఎదురు చూశారు నందమూరి అభిమానులు. ఎందుకంటే శాతకర్ణితో బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తాడని ఇంతకు ముందు న్యూస్ వచ్చింది. బాలయ్య తన 100వ సినిమాతో మోక్షజ్ఞని పరిచయం చేయాలనుకుంటున్నాడనే న్యూస్ కూడా వచ్చింది. అయితే తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ గురించి శాతకర్ణి టీం ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ అభిమానులు మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో మోక్షజ్ఞ కామియో రోల్ చేస్తాడని ఫిక్స్ అయ్యారు. అయితే ఆడియో ఫంక్షన్ లో కూడా మోక్షజ్ఞ గురించి ప్రస్తావన రాకపోవడంతో శాతకర్ణిలో మోక్షజ్ఞ ఉన్నాడా లేదా అనేది హాట్ టాపిక్ అయింది. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి కావాలనే మోక్షజ్ఞ గురించి రివీల్ చేయలేదనే టాక్ కూడా వినిపిస్తుంది. శాతకర్ణిలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడా లేదా తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.